ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని విశాఖలో వినూత్న రీతిలో యోగా ఆసనాలు అందర్నీ అలరిస్తున్నాయి. నీటిలో వేసిన యోగాసనాలు చూపరుల ఆకట్టుకున్నాయి. యోగా గురువుగా బాధ్యతలు నిర్వహిస్తున్న శివకుమార్ విశాఖపట్నంలోని S3 స్పోర్ట్స్ ఆరినాలో నీటిలో 25 యోగాసనాలను ప్రదర్శించారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహిస్తుందని, ప్రతిరోజు యోగా ఆసనాలు వేయడం వలన సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. జలయోగా చేయడం ద్వారా ఎన్నో లాభాలు ఉంటాయన్నారు. నా పేరు శివకుమార్. నేను యోగా ట్రైనర్ని. సో సాగర్ యోగా నుంచి నేను ఈ యాక్టివిటీ చేయడం అనేది జరిగింది. ఈ ఆక్వా యోగా అనేది యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. బట్ ఇండియాలో ఫస్ట్ టైం ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. సో లాస్ట్ 3 months నుంచి ఈ ఇంటర్నేషనల్ యోగా డే కోసం అని చెప్పేసి మనం పూల్లోని ఎక్కువగా ప్రాక్టీసెస్ చేయడం చేసాం. సో ఎందుకు ఆక్వా యోగా చేయాలి అనే దానికి వస్తే, మనం ఆన్ ఫ్లోర్ మనం చాలా యోగాస్ చూసాం. లైక్ జెన్ టెక్నిక్స్ చూసాం, పవర్ యోగా చూసాం, అండ్ ఇప్పుడు సమ్ ఐస్ క్యూబ్ థెరపీస్ చూసాం. ఇలా ఎన్నో వస్తున్నాయి. బట్ ఇన్ ద వాటర్ రెసిస్టెన్స్ పవర్లో మనకి ఎంత యోగా థెరపీకి ఉందనేది ఎవరు కూడా కన్సిడర్ చేయలేదు. సో అది యూరోపియన్ కంట్రీస్ని క్యాచప్ చేసి చాలా బాగా ఈ స్ట్రెస్లెస్గా ఉంటున్నారు. ఈవెన్ సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతున్నారు. బట్ ఇప్పుడు ఇండియాలో కూడా దీన్ని స్టార్ట్ చేయాలన్న ఒక ఇంటెన్షన్తో ఇక్కడ లాస్ట్ 3 months నుంచి వర్క్ చేయడం జరిగింది దీని మీద. సో లాస్ట్ 3 monthsలో ఈ అనాలిసిస్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, లైక్ కంపేర్ టు ది ఆన్ ఫ్లోర్, ఆక్వా యోగాలో ఏంటంటే మన 8 hours ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్లో మనం కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్స్ అని, స్ట్రెస్ అని, లైక్ ఇన్సోమియా, నైట్ టైం స్లీప్ రాకపోవడం, ఈ మెకానిజం లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒక పే ఆఫ్ కాన్సన్ట్రేషన్ థెరపీ లాగా మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఈ ఆక్వా యోగా. సో ఎప్పుడైతే మనం వాటర్లోకి డిప్ అవుతున్నామో, ఈ వాటర్లోకి డిప్ అయిన తర్వాత మనకి థాట్స్ అన్నీ ఒక కంట్రోల్లోకి వచ్చి మనకి హైక్యూ లెవెల్ ఫోకస్ అంతా కూడా ఒక పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్గా జనరేట్ అవుతుంది. సో ఆ కాన్సన్ట్రేషన్తో మనం ఎప్పుడైతే ఈ ఆసనాస్ని ప్రాక్టీస్ చేస్తున్నామో జస్ట్ 100% మనకి అడాప్ట్ అవుతుంది బాడీకి. సో ఇన్ సచ్ ఏ వే మనం ఏంటంటే ఫర్దర్ జనరేషన్స్ అందరికీ మనకి ఈ ఆక్వా యోగాని కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే మనం వాళ్ళ బ్రీతింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేయగలుగుతాం. ఆక్సిజన్ లెవెల్స్ అనేది ప్రాపర్ మేనర్లో మనం ఇన్హేల్ ఎగ్జేలింగ్ అనేది జరుగుతుంది. సో దట్ లైఫ్ స్పాన్ అనేది ఇంకా పెంచడం జరుగుతుంది. ఎందు గురించి అంటే ఇప్పుడు కరెంట్ జనరేషన్లో కార్డియక్ అరెస్ట్తో 30 years 40 years వాళ్ళు కూడా ఎక్స్పైర్ అవుతూ చూస్తున్నాం మనం. బట్ ఏంటంటే వాళ్ళు ప్రాపర్ డైట్స్ చేస్తున్నారు, వర్కౌట్స్ చేస్తున్నారు, జిమ్ వర్కౌట్స్ చేస్తున్నారు. ఈవెన్ దో వీటిని మనం ఓవర్కమ్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు యోగాలో ఏంటంటే ఈ టెక్నిక్ ద్వారా మనం కంప్లీట్గా స్ట్రెస్లెస్ చేసుకొని మన బాడీలో ఉన్న బ్లాక్స్ అయినా క్లాట్స్ అయినా అన్నిటిని రిలీజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడే లైక్ ఫ్యాట్ బర్నింగ్ క్యాలరీస్ అంటారు. కంపేర్ టు ఆన్ రోడ్ మనం కంపేర్ టు వాటర్లోకి వచ్చేటప్పటికి ఆ రెసిస్టెన్స్ పవర్లో ఎక్కువ చూపిస్తుంది కన్జ్యూమింగ్ అనేది. సో ఇలా స్ట్రెస్ తగ్గించుకుంటూ మనం ఆక్వా యోగాని కానీ ఇంప్రూవ్ చేసుకొని మన బ్రీతింగ్ కెపాసిటీని కానీ ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ, డైజెస్టివ్ సిస్టమ్ కానీ, బ్లడ్ సర్క్యులేషన్ కానీ, ఇన్సోమియాని ఓవర్కమ్ చేయడంలో కానీ, సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్, ఈవెన్ ద ఫోకసింగ్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఫర్ పర్టికులర్ స్టూడెంట్స్కి కావచ్చు, లేదా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ఆక్వా యోగాని కానీ తీసుకొని అడాప్ట్ చేసుకోగలిగితే కానీ ఇన్ ఫర్దర్ కమ్యూనికేషన్ మన నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాం అనేది నేను అనుకుంటున్నాను. అరౌండ్ 20 to 25 ఆసనాస్ చేసాము. అరౌండ్ 1.5 hour డ్యూరేషన్ తీసుకున్నాం. ఆన్ ఫ్లోర్ మనం చేసేటప్పుడు డిఫరెంట్ థాట్స్ అనేవి మనకు వస్తాయి. మనం ప్రాక్టీస్ చేస్తుంటాం, బట్ మన థాట్స్ ఎక్కడో ట్రావెల్ అవుతూ ఉంటుంది. బట్ వెన్ ఇన్ కమింగ్ టు ద వాటర్కి వచ్చేటప్పటికి వాటర్ రెసిస్టెన్స్ పవర్ ఎప్పుడైతే మనకు అటాచ్ అవుతుందో మనలో కుండలిని యోగా అనేది అవేకనింగ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆ చక్ర అవేకనింగ్ స్టార్ట్ అవుతుందో మన ఫోకస్ అనేది ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్కి జనరేట్ అవుతుంది. సో అందుకే ఈ వాటర్ రెసిస్టెన్స్ పవర్ని మనం అడాప్ట్ చేసుకొని ఇందులో యోగా చేసినట్టయితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆన్ ఫ్లోర్లో మండే టు ఫ్రైడే చేసిన వర్కౌట్స్ కన్జ్యూమింగ్ని మనం సాటర్డే సండే ఇక్కడ పూల్లో చేసినట్టయితే
5 days ఆఫ్ వర్కౌట్ని కూడా మనం ఓవర్కమ్ చేయగలుగుతాం. సో అన్ని హై లెవెల్ బెనిఫిట్స్ అనేది ఉంది. డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇప్పుడు వాటర్ యోగా వచ్చేటప్పుడు ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్, రిక్వైర్డ్ ఎసెన్షియల్ ప్రాక్టీస్. లైక్ ఇప్పుడు 50% బాడీ ఇన్ వాటర్లో ఉండి 50% అవుట్ సైడ్ ఉండి కూడా చేయొచ్చు కొన్ని ప్రాక్టీసెస్. సో దట్ దానివల్ల ఏంటంటే స్ట్రెస్ తగ్గించగలం. బట్ కంప్లీట్గా డీప్ అవడం అనేది ఏంటంటే మనకి బ్రీతింగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం. ఎప్పుడైతే బ్రీతింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుందో మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా ఫాలో అప్ అవుతుంది. ఆ ప్రాపర్గా ఫాలో అప్ అయితే పర్టికులర్లీ మెన్స్కి ఏమవుతుంది అని అంటే ఇందులో బెనిఫిషియల్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ చాలామంది చూస్తున్నాం, ఎక్కువ సెంటర్స్ మనం అప్రోచ్ అవుతున్నాం డ్యూ టు పిల్లలు లేకపోవడం కానీ ఇలాంటి ఇష్యూస్ ఎక్కువగా మనం ఫేస్ చేస్తున్నాం. అండ్ 30-40 ఇయర్స్కి కార్డియాక్ అరెస్ట్. ఏంటంటే ఈ COVID-19 వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ లేక బాడీస్ అన్నీ కూడా చాలా సిక్ లెవెల్కి వచ్చాయి. ఆఫ్టర్ వ్యాక్సినేషన్ అవ్వచ్చు, బట్ వీఆర్ నాట్ ఇన్ ద నార్మల్ స్టేజ్. సో వెన్ వీఆర్ కమింగ్ టు ద ఆక్వా స్టేజ్, ఆక్వా యోగా చేయడంతో ఇవన్నిటిని కూడా రీబూస్ట్ చేయగలుగుతాం. మనం రీబూస్ట్ చేసుకొని ఫర్దర్ లెవెల్లో హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకొని లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ చేయగలుగుతాం.